అధికార దర్పంతో విర్రవీగినటువంటి మమతా బెనర్జీ ఖేల్ ఇక ఖతమైపోతోంది. ప్రశాంత్ కిషోర్ని నమ్మి నిజంగా గ్రౌండ్లో పనిచేసేటువంటి నాయకులను అందరినీ కూడా విస్మరించడం వల్లనే ఓడిపోయిందని నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. పశ్చిమ బెంగాల్లో మమతా దీదీ కోటకు బీటలు అని అనేక సార్లు వార్తా కథనాలు చూశాం. ఒక్కసారి కోటకు బీటలు వారితే ఆ కోట కూలడం ఖాయం. ఎంత కష్టపడి ఎన్ని రోజులు శ్రమించి ఎంతమంది శ్రమతో నిర్మించిన కోట అయినా ఒక్కసారి బీటలు వచ్చిందంటే కూలిపోవడం ఖాయం. సో అందుకే రాజకీయాల్లో అయినా మామూలు జీవితంలో అయినా సరే చెప్తూ ఉంటారు, బండ్లు ఓడలగును ఓడలు బండ్లగును అని. అధికార దర్పంతో విర్రవీగినటువంటి మమతా బెనర్జీ ఖేల్ ఇక ఖతమైపోతోంది. ఇప్పుడు నేను చెప్తున్న మాట ఇది ఇంతకు ముందు కూడా అనేక సార్లు చెప్పాను అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఒక ప్రాంతీయ పార్టీ, అందులోనూ కేవలం ఒక దురహంకార పూరితంగా అవినీతి పైన అండ్ అక్రమమైనటువంటి విధానాల ద్వారా ఎన్నికయ్యి అండ్ ఆ అక్రమాలనే కొనసాగించాలని సంకల్పించుకుని నడిచేటువంటి ప్రభుత్వాలు, నడిపినటువంటి ప్రాంతీయ పార్టీలు కొంతకాలం వరకు వాళ్ళ ప్రభావం ఉంటుందేమో, ఆ తర్వాత వాళ్ళు ఖచ్చితంగా నాశనం కాక తప్పదు. అలాంటి పరిస్థితిని ఇప్పుడు మమతా బెనర్జీ ఖచ్చితంగా ఎదుర్కొంటున్నారు. అండ్ మమతా బెనర్జీకి వ్యతిరేకంగా 58 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. 58 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా, మమతా బెనర్జీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లీడర్ ఆఫ్ అపోజిషన్గా రీతా బ్రతా బెనర్జీని వాళ్ళ విపక్ష నాయకుడిగా ఎన్నుకునే విధంగా ఉండేలానికి 58 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. ఆ సంతకాలతో కూడినటువంటి లేఖను వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ రతీంద్ర బోస్ గారికి ఇచ్చారు. సో 58 మంది ఎమ్మెల్యేలు అంటే మొత్తం ఉన్నదే 80 మంది ఎమ్మెల్యేలు, 80లో 58 మంది వెళ్ళిపోతున్నారు అని అంటే ఇది మొత్తం మమతా బెనర్జీ టీఎంసీ పూర్తిగా మమతా బెనర్జీ చేతుల్లో నుంచి చేజారిపోతున్నట్టుగానే కనబడుతోంది. ఎందుకు అనంటే కనుక మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే 2/3 మెజారిటీ అంటే 52 మంది ఎమ్మెల్యేలు ఉంటే 3/2 మంది అంటే 80 మంది ఎమ్మెల్యేల్లో 52 మంది ఎమ్మెల్యేలు గనక పార్టీ వీడిన కానీ లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి దాన్ని ఏదో పార్టీలైనా విలీనం చేసే అధికారం ఉంటుంది అండ్ లేదు అనంటే ఆ పార్టీకి సంబంధించిన పూర్తి హక్కులు ఉంటాయి. సో 2/3 మెజారిటీ ఇవాళ 58 మంది ఎమ్మెల్యేలు ఇవాళ ఒక దగ్గరికి చేరారు. నిన్న మొన్న 2 రోజులు కూడా క్యాంపు రాజకీయాలు నడిచాయి అండ్ మమతా బెనర్జీ సస్పెండ్ చేసినటువంటి 2 ఎమ్మెల్యేలే ఈ తతంగం అంతా నడిపారు. ఆ ఇద్దరే తిరుగుబాటు బావుటా ఎగరవేశారు అండ్ మమతా బెనర్జీకి వ్యతిరేకంగానే కదం తొక్కుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా అసెంబ్లీలో ఇప్పుడు మమతా బెనర్జీ పార్టీ పేరుకి టీఎంసీ పార్టీ, కానీ ఆ టీఎంసీ పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోకి వెళుతున్నట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. మమతా బెనర్జీని, అభిషేక్ బెనర్జీని పూర్తిగా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్తాను. అసలు ఫస్ట్ మమతా బెనర్జీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత టీఎంసీ వ్యవహార శైలి గురించి, టీఎంసీ వ్యూహాల వల్లనే, మమతా బెనర్జీ ఒంటెద్దు పోకడల వల్లనే, ప్రశాంత్ కిషోర్ని నమ్మి నిజంగా గ్రౌండ్లో పనిచేసేటువంటి నాయకులను అందరినీ కూడా విస్మరించడం వల్లనే ఓడిపోయిందని కొంత క్రిటికల్గా అనలైజ్ చేసే ప్రయత్నం టీఎంసీ నాయకులు చేస్తూ వచ్చారు. వాళ్ళందరి మీద మమతా బెనర్జీ వేటు వేశారు. అందులో మేజర్గా 3 స్పోక్స్ పర్సన్స్ని, అధికార ప్రతినిధుల్ని సస్పెండ్ చేసిన పరిస్థితి. వాళ్ళు ఎవరు అంటే రిజు దత్తా అనే నేషనల్ స్పోక్స్ పర్సన్ టీఎంసీకి సంబంధించి అండ్ కోహినూర్ మజుందార్, కార్తీక్ ఘోష్ 3 స్పోక్స్ పర్సన్స్ని సస్పెండ్ చేశారు మమతా బెనర్జీ. వీరితో పాటు నెక్స్ట్ 2 ఎమ్మెల్యేల సస్పెన్షన్ కూడా జరిగింది. ఎందుకు అనంటే కనుక రీతా బ్రతా బెనర్జీ అండ్ సందీపన్ సహా ఈ ఇద్దరు కూడా మొన్నటికి మొన్న అంటే మే 15వ తేదీన కొత్తగా స్పీకర్ని ఎన్నుకునే ప్రక్రియ ఉంటుంది. బికాస్ ప్రభుత్వం మారిన తర్వాత కొత్తగా స్పీకర్ని ఎన్నుకోవాలి. స్పీకర్ని ఎన్నుకునేటువంటి ప్రక్రియలో భాగంగా అక్కడ రతీంద్ర బోస్ గారిని స్పీకర్గా ఎన్నుకున్నారు. ఆ స్పీకర్గా ఎన్నుకునే సమయంలో మామూలుగా అయితే విపక్ష పార్టీ ఎవరిని ఫ్లోర్ లీడర్గా నియమించాలి అనేది ఆ పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ నుంచి వచ్చినటువంటి నిర్ణయానుసారమే ఆ పర్టికులర్ వ్యక్తిని ఫ్లోర్ లీడర్గా నియమించడం జరుగుతుంది. దానికి ఎమ్మెల్యేలకు సంతకాలను కూడా చేర్చి వాళ్ళు ఒక లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. మమతా బెనర్జీ ఆఫీస్ నుంచి ఒక లెటర్ వెళ్ళింది స్పీకర్ గారికి. ఆ స్పీకర్కి వెళ్ళినటువంటి దాంట్లో ఎవరి పేరు పెట్టారు అని అంటే కనుక శోభన్ దేవ్ చట్టోపాధ్యాయని
విపక్ష నాయకుడిగా మమతా బెనర్జీ నిర్ణయించినట్టు డిప్యూటీ లీడర్స్గా శ్రీమతి అసీమా పాత్ర, శ్రీమతి నయనా బందోపాధ్యాయ్ వీళ్ళని నియమిస్తూ ఒక లెటర్ని ఇవ్వడం జరిగింది. ఆ లెటర్లో ఇద్దరు ఎమ్మెల్యేల సంతకాలని ఫోర్జరీ చేశారని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా స్పీకర్కి ఫిర్యాదు చేశారు. ఆ ఇద్దరు ఎవరు అంటే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి రితాబ్రత బెనర్జీ అండ్ సందీపన్ సహా. వీళ్ళిద్దరు కూడా తమ సంతకాలని ఫోర్జరీ చేసి తమ అనుమతి లేకుండానే వాళ్ళ పేరిట సంతకాలని ఫోర్జరీ చేసి స్పీకర్కి లెటర్ ఇచ్చారు. సో మేము ఆ పర్టికులర్ శోభన్ దేవ్ చట్టోపాధ్యాయుని మా నాయకుడిగా, విపక్ష నాయకుడిగా, ఫ్లోర్ లీడర్గా మేము అంగీకరించట్లేదు అని వాళ్ళు స్పీకర్కి ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని సువేందు అధికారి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు. వెంటనే టీఎంసీ రంగంలోకి దిగింది. టీఎంసీ అధిష్టానము వాళ్ళు ఈ పర్టికులర్ ఇద్దరు ఎమ్మెల్యేని కూడా సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అండ్ సస్పెండ్ చేస్తున్నట్టుగా ఈ ఇద్దరు ఎమ్మెల్యేని ప్రకటించడంతో ఈ ఇద్దరూ కలిసి రితబ్రత బెనర్జీ అండ్ సందీపన్ సహా ఇద్దరూ కలిసి మిగతా అందరు ఎమ్మెల్యేలని సంప్రదించడం మొదలుపెట్టారు. ఆ సంప్రదింపులు గత 3-4 రోజులుగా కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇవాళ స్పీకర్కి ఏకంగా 58 మంది ఎమ్మెల్యేల మద్దతుతో రితబ్రత బెనర్జీని విపక్ష నాయకుడిగా ఎన్నుకునే విధంగా మీరు నిర్ణయం తీసుకోవాలి అని స్పీకర్కి లేఖ ఇవ్వడం జరిగింది. వీళ్ళ ప్రతిపాదన ప్రకారం లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా రితబ్రత బెనర్జీ, డిప్యూటీ లీడర్స్గా సోలీ సహా అండ్ జావేద్ అహ్మద్ ఖాన్ వీళ్ళని డిప్యూటీ లీడర్స్గా నియమించాలని స్పీకర్కి లేఖ ఇచ్చారు. ఇప్పుడు స్పీకర్ నిర్ణయాన్ని బట్టి ఏం జరగబోతుందో మనం చూడాల్సి ఉంటుంది. వీరితో పాటు ఎమ్మెల్యేలు సంతకాలు చేసినటువంటి ఎమ్మెల్యేల లిస్ట్ ఒకటి రిలీజ్ అయింది. ఇండియా టీవీలో వచ్చినటువంటి పేర్లు ఏంటి అని అంటే కనుక సబీనా యస్మిన్, చంద్రనాథ్ సిన్హా, సందీపన్ సహా, రితబ్రత బెనర్జీ, నయామత్ షేక్, సువలీ సహా, జావేద్ అహ్మద్ ఖాన్, మొహమ్మద్ నూర్ ఆలం, సమీర్ కుమార్ పంజా, ఇట్లా చాలామంది పేర్లు ఉన్నాయి. సో వీళ్ళందరూ సంతకాలు చేసినట్టుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా చెప్పాలి అని అంటే ఆల్మోస్ట్ 2/3 మెజారిటీ ఎమ్మెల్యేలు కనుక ఇప్పుడు టీఎంసీని వీడి వాళ్ళు సొంత కుంపటి పెట్టుకుంటే, సొంత కుంపటి అనే కంటే కూడా టీఎంసీకి సంబంధించిన సర్వ హక్కులు వాళ్ళకే వెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది. బికాస్ మహారాష్ట్రలో కూడా ఇదే జరిగింది. మహారాష్ట్రలో శివసేన ఉద్ధవ్ ఠాక్రేని ముఖ్యమంత్రిని చేయడం కోసం మొత్తం ఒక ప్రయత్నం జరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ సపోర్ట్ తీసుకున్నారు. శరద్ పవార్ సపోర్ట్ తీసుకొని ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. నిజానికి ఎక్కువ ఎమ్మెల్యేలు గెలుచుకోకపోయినా బీజేపీని మోసం చేసి ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్తో జతకట్టి ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. సో దానికి ఉద్ధవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా ఏకనాథ్ షిండే 40 మంది ఎమ్మెల్యేలని తీసుకుని వెళ్ళి హోటల్లో కూర్చొని వాళ్ళందరూ కలిసి బీజేపీకి మద్దతు పలికారు. ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి అయిపోయారు, మనకు తెలుసు. అండ్ ఆ తర్వాత కాలంలో చూస్తే శివసేనకు సంబంధించిన ఎన్నికల గుర్తు కూడా అంటే అప్పటిదాకా బాలసాహెబ్ ఠాక్రేకి సంబంధించిన వారసులం, నిజమైన వారసులం మేమేనని వాళ్ళు ప్రకటించడం జరిగింది. అండ్ ఉద్ధవ్ ఠాక్రే ఆ ఎన్నికల గుర్తును కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఏకనాథ్ షిండే వర్గానికే సుప్రీంకోర్టు కూడా ఆ గుర్తును కేటాయిస్తూ నిర్ణయం ప్రకటించింది. సో ఇప్పుడు కూడా టీఎంసీకి సంబంధించిన ఎన్నికల గుర్తు కూడా పోయే అవకాశాలు కనబడుతున్నాయని న్యాయ నిపుణులు చెబుతూ ఉన్నారు. అయితే ఈ మధ్య వెంటనే ఇప్పుడు ఈ 58 మంది ఎమ్మెల్యేలు రితబ్రత బెనర్జీని లీడర్ ఆఫ్ అపోజిషన్గా గుర్తించాలని స్పీకర్కి లేఖ ఇవ్వడంతో కళ్యాణ్ బెనర్జీ రంగంలోకి దిగారు. కళ్యాణ్ బెనర్జీ ఎవరో మనకు తెలుసు. మొన్ననే దాడికి గురయ్యానని చెప్పి నాటకం ఆడినటువంటి వ్యక్తి, తలను చూపిస్తూ ఇక్కడ గాయమైంది చూడండి అని చెప్పారు. గాయం లేదు, ఏమీ లేదు. బట్ ఎస్, కళ్యాణ్ బెనర్జీ ఒక ఎంపీ, లోక్సభ ఎంపీ. మమతా బెనర్జీకి చేలాగా ఆమెకు చాలా దగ్గర వ్యక్తిగా కళ్యాణ్ బెనర్జీకి పేరుంది. కళ్యాణ్ బెనర్జీ ఒక ట్వీట్ కూడా చేశాడు. ట్వీట్ స్పీకర్ను ఉద్దేశిస్తూ చేసిన పోస్ట్ ఏంటంటే 2001 నుంచి ఇప్పటి వరకు టీఎంసీ అధిష్టానం మమతా బెనర్జీ ఎవరినైతే లీడర్ ఆఫ్ అపోజిషన్గా నిర్ణయిస్తూ వస్తారో వారినే మీరు పెడుతూ వచ్చారు. ఏ స్పీకర్ అయినా సరే అలాగే నియమిస్తూ వచ్చారు. ఈవెన్ సువేందు అధికారిని కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్గా బీజేపీ అధిష్టానం ఎవరినైతే నిర్ణయించిందో వాళ్ళని పెట్టారు. సో ఇప్పుడు కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలి. అండ్ స్పీకర్ నియామకం సందర్భంగా, స్పీకర్గా ఎన్నికైన సందర్భంగా మొట్టమొదట లీడర్ ఆఫ్ అపోజిషన్కి అవకాశం ఇస్తారు మాట్లాడడానికి, వెల్కమ్ చెప్పడానికి స్పీకర్కి. అందులో మీరు శోభన్ దేవ్ చట్టోపాధ్యాయ్ గారినే మీరు పిలిచారు. సో శోభన్ దేవ్ చట్టోపాధ్యాయనే లీడర్ ఆఫ్ అపోజిషన్గా మీరు కూడా గతంలో గుర్తించారు, మొన్ననే 15th మే రోజున. ఇప్పుడు అది కంటిన్యూ చేయాలనేది కళ్యాణ్ బెనర్జీ చేస్తున్నటువంటి వాదన. అయితే ఎమ్మెల్యేలందరూ కూడా దానికి భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. 58 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీకి వ్యతిరేకంగా టీఎంసీ పైన సర్వ హక్కులు మావే అనే విధంగా వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. సో ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితుల్లో టీఎంసీ ఎటువంటి పరిస్థితుల్లో ఉందో నేను చెప్తాను.
100కు పైగా కౌన్సిలర్లు టీఎంసీకి రాజీనామా చేశారు. అండ్ చాలా వరకు మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి చాలామంది మమతా బెనర్జీ పిలుపు మేరకు రోడ్ల మీదకి రావడం కాదు కదా, కనీసం సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టట్లేదు. సో చాలా వరకు అందరూ కూడా కామ్ అయిపోయారు. వాళ్ళందరూ కూడా టీఎంసీ నుంచి వాళ్ళు డిజోన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకోవైపు ఎమ్మెల్యేల్లో 80 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే మొదట ఆమె ఏదో ప్రొటెస్ట్కి పిలుపునివ్వడంతో మొదట 20 మంది ఎమ్మెల్యేలు తప్పించారు, 60 మంది మాత్రమే ఫస్ట్ వచ్చారు. ఆ తర్వాత 20 మందికి పడిపోయింది, 60 మంది తప్పించారు. ఇప్పుడు నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం జరిగినటువంటి ఒక మీటింగ్లో ఒక నిరసన కోసం ఆమె పిలుపునివ్వడంతో 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఆమె పక్కన ఉన్నారు. 80లో 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఆయన పక్కన ఉన్నారు. సో మొత్తం ఆల్మోస్ట్ అందరూ కూడా మమతా బెనర్జీకి మొహం చాటేస్తున్నారు. మమతా బెనర్జీతో స్టేజ్ షేర్ చేసుకోవడానికి కూడా భయపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. సో ఇది పరిస్థితి. సో ఇక ఎమ్మెల్యేల పరిస్థితి ఈ విధంగా ఉంటే, ఇక ఎంపీలు మొత్తం 29 మంది ఎంపీలు టీఎంసీ పార్టీకి ఉన్నారు. ఇందులో ఎంతమంది ఉంటారో ఎంతమంది ఉండరో తెలియని పరిస్థితి. సో ఇది ఒక కీలకమైన అంశంగానే కనబడుతోంది. సో 29లో సుమారు 20 మంది ఎంపీలు గనక పక్కచూపులు చూస్తే గనక అది భారతీయ జనతా పార్టీలో చేరినా ఆశ్చర్యం అక్కర్లేదు. సో బీజేపీలో చేరినా లేకపోతే వాళ్ళు సొంతగా ఈ టీఎంసీ పైన అధికారం మాదేనని ప్రకటించినా ఆల్మోస్ట్ విలీన ప్రక్రియ కూడా జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం కనిపించట్లేదు. సో ఓవరాల్గా నేను ఇందాక చెప్పినట్టుగా మమతా కోటలకు బీటలు కాదు, మమతా కోట పూర్తిగా కుప్పకూలే అవకాశమే కనబడుతోంది. అండ్ ఒక పొలిటికల్ పార్టీని తన ఒక ఫాసిస్ట్ పార్టీగా నడిపినటువంటి విధానాలను నచ్చక అక్కడ ప్రజల నుంచి విపరీతమైన వ్యతిరేకత వస్తోంది. అక్కడ అభిషేక్ బెనర్జీ పైన కోడిగూడ్లు విసిరారు సామాన్య ప్రజలు. వాళ్లకున్న ఆక్రోశాన్ని వెళ్ళగక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మమతా బెనర్జీ ముందు పార్టీని కోల్పోయే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ తర్వాత జైలు ఊచలు లెక్క పెట్టినా ఆశ్చర్యం లేదు. బికాజ్ చాలా కేసుల్లో విచారణలు వేగంగా నడుస్తూ ఉన్నాయి. సువేందు అధికారి మమతా బెనర్జీని వదిలిపెట్టే అవకాశమే లేదు అంటున్నారు. సో ఇది రాజకీయ కక్ష సాధింప ఇంకోట పేర్లు పక్కన పెట్టండి, అక్కడున్న సామాన్య ప్రజలకి న్యాయం జరిగే విధంగా వ్యవహారం ఉండాలి, రాజకీయాలు నడవాలని మనం కోరుకుందాం. బెంగాల్ అదేదో ప్రత్యేకమైన ప్రాంతం అన్నట్టుగా, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్లకు సర్వ హక్కులు ఉంటాయన్నట్టుగా బిహేవ్ చేసినటువంటి విధానానికి చరమగీతం పాడి ఒక జాతీయవాద ధోరణితో నిజమైన బెంగాల్ ఆ పాత కాలపు జాతీయోద్యమ భావనలు స్ఫూర్తి నింపే విధంగా రాజకీయం జరగాలని మనమందరం కోరుకుందాం. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజం